కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ నెల ఎక్కువగా పూజలు జరుగుతాయి. శివుడికి ప్రీతికరమైన నెల కూడా ఇదే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అయ్యప్ప దీక్ష స్వీకరిస్తారు. 41 రోజుల దీక్షలో ఉండి శబరిమలై వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు, దీక్షను విరమిస్తారు. అయితే దీక్ష విరమణ కోసం శబరిమలై వెళ్లే భక్తులు దారి పొడవునా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఇటువంటి సమయంలో రవాణా కీలకం. చాలా మంది ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రముఖ ఆలయాలు సందర్శిస్తూ శబరిమలకు వెళ్లే విధంగా రూట్ ఖరారు చేసింది. ఇందుకోసం రోజుకు లెక్కన ప్యాకేజీలను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభించింది. సాధారణంగా కార్తీక మాసంలో పంచారామాలు, ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏటా భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతూ ఉంటుంది. ఈసారి శబరిమలైకు సైతం సర్వీసులు నడపడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. సాధారణంగా అయ్యప్ప భక్తులు 5 నుంచి వారం రోజుల పాటు శబరిమల యాత్రకు సిద్ధమవుతారు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఈ 3 ప్యాకేజీల్లోనే ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తేవడం విశేషం. 5 రోజుల యాత్రకు సంబంధించి విశాఖ, విజయవాడ, మేల్, మరవత్తూర్, ఏరుమెలి, పంబా వరకు ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖ చేరుకుంటుంది. ఈ 5 రోజుల యాత్రలకు సంబంధించి టికెట్ ధర పెద్దలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు 6,600, ఇందిరా సర్వీసులకు 8,500గా నిర్ణయించారు. 6 రోజుల యాత్రలో టికెట్ ధరలు పెద్దలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు 7,000, ఇందిరా సర్వీసులకు 9,000గా నిర్ణయించారు. 7 రోజుల యాత్రలో విశాఖలో బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఏరుమెలి, పంబా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా తమిళనాడులోని మధురై, రామేశ్వరంతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖ చేరుతుంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు 7,600, ఇందిరా సర్వీసులకు 10,000 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు.